యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. యోబు గ్రంథము 22వ అధ్యాయము 28వ వచనం. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి ఆ వాక్యం మీద మీ చేపెట్టుకోండి. అందరూ ఆ వచనం మీద మీ చేపెట్టుకొని ప్రార్థన చేయండి. ఆ దేవుని వాక్యం మీద మీ చేతిని పెట్టుకొని ప్రార్థన చేయండి. మా ప్రియ పరలోకపు తండ్రి, వాక్కు దేవుడై ఉన్నాడు, ఆ దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగు ప్రభా మా అందరి జీవితంలోనికి వచ్చి మా చీకటి బ్రతుకులను తొలగించి వెలుగు మా మధ్యలోనికి వచ్చును గాక. ఆమేన్. ఈ వాక్యం యొక్క బలము మేమందరము పొందుకుందాము గాక. ఆమేన్. యేసయ్య నామములో అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. రైట్, బైబిల్ మూసేసి నా వైపు చూస్తూ వాక్యం వినాలి. ఇక్కడ దేవుడు మనందరితో క్లియర్గా మాట్లాడుతున్నమాట. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. ఎవరి మార్గముల మీద? ఎవరి మార్గముల మీద? అందరూ చెప్పాలి. అందరూ ఎవరి మార్గముల మీద? ఏమన్నాడు? నీ మార్గం అన్నాడు. మీ మార్గములు చెప్పండి. మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును అంటే అర్థం ఏంటో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా బిజినెస్ చేస్తున్నారనుకోండి, వ్యాపారం, అదొక మార్గం. వివాహం చేసుకున్నారనుకోండి, అదొక మార్గం. ఇది కాకుండా మీ పిల్లల్ని పెంచుతున్నారనుకోండి, అదొక మార్గం. చాలా మార్గాలు ఉంటాయి మనకి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ఆయన నీకు ఒక్కనే కాదు, నువ్వు ఎన్ని మార్గాల్లోకి వెళ్తావో ఆ అన్ని మార్గాల మీద దేవుడు తన వెలుగును ప్రకాశింప చేయబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు చూడండి, వెలుగు ప్రకాశిస్తున్నాడంటే అక్కడ ఏమున్నట్టు? చీకటి ఉన్నట్టు. ఇప్పుడు ఇందాకలో ఇప్పుడు లైట్ ఆరిపోయిందా? దేవుడు కావాలని చేసాడేమో. లైట్ ఆరిపోయింది ఒకసారి, అంత చీకటి, ఏమి కనబడదు. మనం ఎలా నడుస్తామో ఎక్కడ పడిపోతే ఎవరికీ తెలియదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్త చూడండి, ఎప్పుడైతే ఆ లైట్ వచ్చిందో మనం అన్నీ మనకి విజిబుల్ అవుతాయి. ఒక ఫ్యామిలీ కోసం నాకు తెలుసండి. ఆ ఫ్యామిలీ ఎంత దరిద్రమైన స్థితిలో ఉన్నారంటే ఒక్క పూటే భోజనం చేస్తారు. వాళ్ళు నాకు చెప్పారు, ప్రతి మధ్యాహ్నమే భోజనం చేస్తారు. అదేంటి బ్రదర్ అలా సెట్ చేసుకున్నారంటే, ఈరోజు మధ్యాహ్నం తిన్నారనుకోండి, అది రాత్రికి మళ్ళీ ఉదయానికి పనికొచ్చేలాగా తింటున్నామండి, మళ్ళీ ఇంకో మధ్యాహ్నం. అంత దరిద్రంలో ఉన్నారు. సో వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు, ఎలాగా ముందుకెళ్ళాలి. వాళ్ళ జీవితం ఎన్ని బిజినెస్లు చేసినా అన్నీ పోతున్నాయి. వాళ్ళకి ఎలాగా తన జీవితం ముందుకు వెళ్తుందో తెలియట్లే. ఎక్కడికి వెళ్ళినా ఫెయిల్యూర్స్. ఏంటి, కొన్నిసార్లు ఎన్ని జాబ్ ప్రయత్నాలు చేసినా కష్టమే. ఏమండి మీకు అనిపిస్తుంది, నేను ఏది పట్టుకుంటుంది పోయిందని అనిపించిందా ఎప్పుడైనా? నేను ఏదైనా పట్టుకుంటే అది ఒక దరిద్రం అయిపోతుంది అనిపించిందా? ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడో తెలుసా? మీ మార్గముల మీద చెప్పాలి వెలుగు. గట్టిగా, మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును. మీ కుడి చేయి పైకి లేపండి. నా మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశించును. వాళ్ళు ఇంట్లో బావి తవ్వాలని దానికి డబ్బులు లేక, చూడండి, రాత్రిపూట కొంచెం అలాగ తవ్వుతున్నారు. అలాగే ఒక 4 రోజులు పట్టింది. ఇంకా తవ్వుతున్నారు. తవ్వారు. కొంత సమయానికి, కొన్ని రోజులకి వాళ్ళకి ఏదో ఒక బిందె దొరికిందండి. ఏమండి, అబద్ధం చెప్పట్లే, ఇది ఎగ్జాక్ట్గా జరిగింది. ఒక బిందె దొరికితే ఏదో బిందె అనుకున్నారు. ఆ బిందె పక్కన పెట్టి మళ్ళీ తవ్వారు. ఇంకో బిందె దొరికింది, అది కూడా పక్కన పెట్టారు. ఆ రోజు నైట్ దొరికింది, అది అలా పక్కన పెట్టేసిన తర్వాత వాళ్ళ పని అయిపోయింది. ఇంక ఈ రోజుకి అయిపోయింది. ఆ బిందెలు ఏదో ఉన్నాయి, ఆ బిందెలు ఏవో ఇంట్లో పనికొస్తాయని చెప్పి ఆ బిందెలు పైకి పట్టుకెళ్ళి
అదంతా మట్టి ఉన్నదని నిజం చెప్తున్నాను. ఆ బిందె ఓపెన్ చేశారు, బిందె నిండా బంగారు కాసులే. నా జీవితాన్ని ఆయన మార్చాడు. ఏం మార్చాడు బ్రదర్? క్యారెక్టర్ మార్చాడు. చప్పట్లు కొడుతూ యేసయ్యను మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ఇప్పుడు మనకి ఏం అవసరం? సడన్గా అప్పటి వరకు చీకట్లో దరిద్రంలో ఉన్న వాళ్ళకి ఏదో ఈ లోకానికి సరిపడే ఏదో దొరికింది, దానివల్ల వారు సెటిల్ అయిపోయారు. సెటిల్ అనండి అందరూ, గట్టిగా అనండి అందరూ. మీరు సెటిల్ ఎలాగన్నారు తెలుసు? సెటిల్ అయ్యారు. కొంచెం మీరు ఉత్సాహంగా అంటే దేవుడు కూడా ఉత్సాహమైన కార్యాలు చేస్తారు. సెటిల్ అయిపోయింది అనండి అందరూ. సెటిల్ అయిపోయింది. ఈరోజు మీరు ఏం చేస్తారో తెలుసా? మీరు నమ్మండి, ఈరోజు మీకు ఒక లంక బింది దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. అది దొరికిందని మీరు విశ్వాసంతో వెళ్ళండి. మీ మార్గములన్నిటి మీద దేవుని వెలుగు ఉండబోతున్నారు. ప్రభుకి కావాల్సింది ఎవరో తెలుసా? ఆయనతో పాటు నడిచేవాళ్ళు కాదు, ఆయనతో పాటు భోజనం చేసేవాళ్ళు కాదు. ఆయన హృదయాన్ని ఎరిగి దేవుని నామానికి అగౌరవపరచకుండా, ఆయన నామము దూషించబడుకుంటున్నట్లు నీలో ఒక మార్పు రాగలిగితే, ఏమంటే జక్కయ్య ఆయన మార్గముల మీద వెలుగు వచ్చిందా లేదా? ఇప్పుడు ఆయన ఎలాగ వెళ్ళాడో తెలుసా? చీకటిగా ఉన్న వారి జీవితంలో రక్షణ వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నేను ఒకటి అడుగుతా. నా వైపు చూడు. మా టీంలో ఒకరికి ఒక దేవుడు ఒక దర్శనమో లేకపోతే ఒక కళ అనుకోండి, అక్కడికి వెళ్ళిన దగ్గర ఆ చర్చిలో కొంతమంది 2 పడవల మీద కాళ్ళు వేసేవాళ్ళు ఉన్నారు అని నాకు చెప్పాడు. ఆయన చెప్పకముందే దేవుడు నాకు ఈ మార్గం కోసం చెప్పారు. వాళ్ళ మార్గముల మీద వెలుగు అవసరమై ఉన్నది అంటే అర్థం ఏంటి? చీకటి ఉన్నది. దేర్ ఇస్ ఎ డార్క్నెస్. ఏమంటే అనుకోవద్దు, నేను క్రైస్తవుణ్ణి, నేను పాటలు పాడేస్తాను, నేను సంఘ పెద్దని. నో వే. లోపట దాచబడినది ఏ విషయంలో నువ్వు తప్పు చేశావో దాన్ని బయటికి తీయగలగడమే రక్షణ. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏంటి జక్కయ్య మార్గముల మీద దేవుడు వెలుగు ప్రకాశింపచేశాడు. అబ్బాయిలారా, మీకు ఎరుక గోడలు కనబడితే అవన్నీ జయించండి. జయించిన తర్వాత మీకు పెద్ద పెద్ద బంగారపు 50 తులాలంటే ఊహించండి ఒకసారి. మీకు దేవుడు చెప్పాడు బంగారం ముట్టుకోదని. 50 తులాల బంగారు కడిగి అక్కడ కనబడిందట. అబ్బా, దేవుడు నన్ను కరుణించాడు, నా మార్గం మీద ఆయన వెలుగు ప్రకాశించాడు అనుకున్నాడు. ఆ ఆకాను అయిపోయింది సీన్. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్త చూడండి. ఈ ఆకాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే, ఆయనకి కనిపించిన కొన్ని వస్త్రాలు, కొంతమందికి ఈ వస్త్రపిచ్చి ఉంటుంది, ఈ దుస్తులు. చీర కొనపోతే గొడవ, మా బర్త్డేలకి మంచి డ్రెస్ కొనపోతే గొడవ. ఇలాంటి బ్యాచ్ వాళ్ళు అందరికీ ఆకాను తమ్ముళ్ళు అక్కలు అందరూ. అవునా? హల్లెలూయా. సో ఈ ఆకాను అక్కడున్న మంచి వస్త్రాన్ని చూసి మనసు పడ్డాడు. ఇంకొంచెం ముందుకెళ్ళాడు, అబ్బా గోల్డ్. ఇంకా ముందుకెళ్ళాడు, వెండి బాగా దొరికే. లోపల పెట్టుకున్నాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? తన గుడారంలో మధ్య భాగంలో తవ్వి 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 లోపల దాసేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇదంతా మీకు యెహోషువలా కనబడతా. చదవండి ఇంటికెళ్ళి. అన్నీ దాసేశాడండి. ఇజ్రాయేల్ ప్రజలు ఒకవైపు ఓడిపోతున్నారు. ఏంటి ఇటు చూడండి. ఆకాన్ తప్పు చేస్తే ఇజ్రాయేల్ ప్రజలందరూ నువ్వు తాగి ఇంటికి వస్తే మీ ఇంట్లో వాళ్ళు ఎందుకో ఫెయిల్ అయిపోతున్నారు, నువ్వు వేరే స్త్రీ వేరే పురుషుడి దగ్గరికి వెళ్తుంటే మీ ఇంట్లో ఎందుకో ఏది సక్సెస్ అవ్వట్లేదు, కారణం ఏంటో తెలుసా? నువ్వు ఒకళ్ళతో తిరుగుతున్నావు, దాస్తున్నావు. ఆకాన్ ఎక్కడ దాగిస్తాడో తెలుసా? తన గుడారంలో మధ్యలో దాచాడట. మనకు మధ్య ఏంటో తెలుసా? హృదయం. చాలామంది ఇక్కడ బాగా కూర్చున్నాం కానీ ద సీక్రెట్ సిన్, మెనీ ఆర్ డీలింగ్ విత్ ద సీక్రెట్ సిన్. రహస్య పాపము, రహస్య జీవితం, రహస్య మెసేజ్లు, దాంతో డీల్ చేస్తున్నాం. అది ఎవ్వరికీ తెలియదు, నీకు ఒకరికే తెలుసు.
మీ అన్నయ్యది, మీ అక్కది, ఏదో నీది కాంది, నువ్వు చిన్నదానికి గొడవ, ఆ స్థలం నాది. యు ఆర్ డీలింగ్ విత్ రాంగ్ థింగ్స్. ఇక్కడ దాచుకున్నావు, అది నీకు తెలిసి నీది కాదని, కానీ బుకాయిస్తున్నావు, గొడవ పెట్టుకున్నావు, పోలీసుల వరకు వెళ్ళిపోయావు. తప్పు నీదని తెలిసి కూడా నువ్వు ఎవరితోనో మాట్లాడకుండా ఎన్నో రోజులు ఉండిపోయావు, అక్కడ దాచావన్నీ. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా. ఆయన రక్షణ వెలుగు మీ మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశించబోతుంది. హల్లెలూయా. ఏమంటే జక్కయ్యకి ఒకలాంటి గుర్తింపు ఉన్నది అప్పటి వరకు. ఆయన మార్గముల మీద వెలుగు ప్రకాశించిన తర్వాత పరిశుద్ధుడిగా మారిపోయాడు జక్కయ్య. ఈరోజు దేవుడు మీ మార్గముల మీద దేవుని వెలుగు ప్రకాశింపచేయనుగాక. ఆమేన్. గట్టిగా. హల్లెలూయా. 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 ఏ మెసేజ్ అయితే భార్యకి భర్తకి తెలియకుండా దాస్తున్నావో, ఎవరింటికైతే వెళ్తున్నావో, సిగరెట్ తాగి దాస్తున్నావో, ఆకాన్ ఏం జరిగిందో తెలుసా? ఆకాన్ దొరికిపోయిన తర్వాత అందరూ రాళ్ళెట్టి కొట్టేశారండి ఆకాన్ని. వాళ్ళ కుటుంబం అంతా చనిపోయారు, జక్కయ్య కుటుంబం అంతా రక్షించబడింది. నీ ఒక్కడి మారు మనసు నీ కుటుంబాన్ని అంతటికి ఎంతో అది శక్తివంతమై ఉన్నది. నీ ఒక్కడి జీవితం పాపంలో ఉంటే అందరికీ ప్రమాదం ఉన్నది. దేవుడు మీ అందరి మార్గముల మీద వెలుగు ప్రకాశించునుగాక. ఆమేన్. ఆ వెలుగు ఏంటి? రక్షణ వెలుగు. దేవుడితో నడిచితే రాలే, దేవుడితో పాటు ఏమండి భోజనాలు లేకపోతే చర్చ్ మెంబర్ని అని చెప్పుకుంటే కాదు. దాచబడింది బయటకు వస్తే నేను క్రైస్తవుడివి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆకాన్ జీవితంలో రివర్స్ అయింది. తన ఫ్యామిలీ అంతా ఒక లోయలో పడేసి అందరు రాళ్ళు పెట్టి చంపితే అదంతా పెద్ద కుప్ప అయింది. ఆ కుప్ప ఇప్పటికీ ఉన్నది. చూసాం మేము మొన్న వెళ్ళినప్పుడు. ఈ ఆకాండ మీద అందరు రాళ్ళు వేస్తే రాళ్ళు కుప్ప. ఇప్పుడు ఆ రాళ్ళన్నీ తీస్తే కొన్ని ఎముకలు ఉంటాయి అక్కడ. ఏంటి జీవమా మరణమా ఈరోజు మనం ఎన్నుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ ఎవరైనా రహస్యంగా అలాంటి జీవితంలో ఉంటే దాచబడింది బయటికి వచ్చును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రైట్. రక్షణ అనే వెలుగు. ఇంకొకటి చూద్దాం, బ్లెస్సింగ్, ఆశీర్వాదం అనే వెలుగు. చెప్పండి. మీ మార్గముల మీద చెప్పండి. నా మార్గముల మీద, నా మార్గముల మీద ఆశీర్వాదం అనే వెలుగు ప్రకాశించునుగాక. ప్రకాశించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఏమండి మీ అందరికీ తెలిసి తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన కుమారుడు. నా వైపు చూడాలి. ఆయన తండ్రి ఇంట్లో లేడు. ఎక్కడ లేడు చెప్పండి? ఎక్కడ లేడు చెప్పాలి అందరూ. ఎక్కడ లేడు? తప్పిపోయిన కుమారుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? తండ్రి ఇంట్లో లేడు. ఉండాల్సింది ఎక్కడ? స్త్రీలు ఇటు ఇటు వినాలి. తప్పిపోయిన కుమారుడు ఎక్కడ ఉండాలి? తండ్రి ఇంట్లో ఉండాలి. కుమారుడు ఎక్కడ ఉండాలి? తండ్రి ఇంట్లో. తండ్రి ఇంట్లో లేడు కాబట్టి తప్పిపోయాడు. ఆ మార్గంలన్నీ చీకటి చీకటి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? అమ్మాయిల దగ్గరికి వెళ్ళిపోయాడు. సిగరెట్లు కాలుస్తున్నాడు, మందు తాగుతున్నాడు, అంతా తన దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాడు. ఏమండి తన జీవితం అంతా అలాగా బ్లాక్ అయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఒకటి కావాలి. ఏంటో తెలుసా? వెలుగు. ఆయన ఒక్కటే చూడండి, చిన్నది. ఏమనుకున్నా తెలుసా? నేను నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతే బాగున్ను, మారితే బాగున్ను, మారితే బాగున్ను అని ఎప్పుడైతే ఆలోచించాడో, తన జర్నీ ఎక్కడెక్కడైతే తిరిగాడో అవన్నీ వదిలిపెట్టి ఇంకొక మార్గంలో తన తండ్రి ఇంటికి వెళ్ళిపోయాడండి. ఏమండి ఇజ్రాయేల్ ప్రజలందరూ ఒక మార్గంలో ఉన్నారు. ఆ మార్గంలో ఏమున్నది? మరణం. చెప్పండి ఏమున్నది?
ఎవరు కనిపెడితే పాము వాళ్ళకి కాటేస్తుంది. బైబిల్ ఏమని రాయబడి ఉందంటే అనేకులు పాము కాటు వలన మరణించిరి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మోషే దేవుడి దగ్గరికి వచ్చాడు. వచ్చి మొరపెడుతున్నాడు, ప్రభా ఏం చేయాలో మాకు తెలియట్లే, ఏదైనా చేయి ప్రభా, వాళ్ళని రక్షించంటే దేవుడు అన్నాడు, ఒక కంచు సర్పాన్ని తయారు చేసి భూమికి మధ్యలో వేలాడగట్టు. దాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళందరూ పాము కాటు నుంచి విడుదల పొందుకుంటారు. హల్లెలూయా. నువ్వు ఏ అప్పుల వలన అయితే నువ్వు మరణిస్తున్నావు అని అనుకుంటున్నావో ఆ అప్పుల్ని ఆయన సిలువలో కొట్టేశాడు. ఏ పాపం బట్టి నా పరువు పోయింది అనుకుంటున్నావో ఆ పాపాన్ని ఆయన సిలువలో కొట్టేశాడు. నువ్వు ఏ పాపం బట్టి, ఏ అమ్మాయి బట్టి నా జీవితం పాడైపోయింది, ఏ అబ్బాయి బట్టి నా జీవితం పాడైపోయింది నువ్వు అనుకుంటున్నావో ఆ పాపాన్ని యేసు ప్రభు సిలువలో కొట్టేశాడు. నువ్వు చేయాల్సిందల్లా ఒకటేటో తెలుసా? విశ్వాసంతో, దేవా నేను పరిశుద్ధుడిని అయిపోయాను, నేను పరిశుద్ధుని అయిపోయాను, నాలో విషయం పోయింది. అంతేగా నా పాపంతో అలాగా నేను పాపం నాలో ఉండిపోయింది, ఆ పాపం చేశాను, నా జీవితం పాడైపోయింది. ఈరోజు నీలోకి ఏ విషయం అయితే ఎంటర్ అయిపోయిందో, ఏమండి నాకు తెలీదు, కొద్దిగా ఎంటర్ అయిందో ఫుల్గా పాయిజన్ అయిపోయో నాకు తెలియదు, కానీ ఒక్కటి మాత్రం నిజం, వెన్ యూ లుక్ ఎట్ హిమ్, ఆయన వైపు చూడగలిగితే, సిలువలో నేను యాక్చువల్గా క్రాస్ తెద్దాం అనుకున్నాను, మర్చిపోయాను. ఆ సిలువలో వేలాడుతున్న యేసయ్యని నువ్వు చూడగలిగితే, నీకు ఏ పాము అయితే విషయం నీలోకి చిమ్మిందో ఆ పాముని చంపేశాను, దాన్ని చూసిన వాళ్ళు బ్రతుకుతారు అని చెప్తున్నాడు. అందుకే పౌలు ఏమంటున్నాడో తెలుసా? ఆ కంచు సర్పం వైపు విశ్వాసముతో చూచిన వాళ్ళందరూ బ్రతికిపోయారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, నీ సిక్నెస్, నీ రహస్య పాపం ఆ సిలువలో కొట్టబడింది. నువ్వేం చేయాలో తెలుసా? ఆ పాపం ఇంకా కొట్టబడింది, నాలో ఇంకా పాపం లేదు అని నువ్వు నమ్మగలిగితే దేవుడు ఆయనలో ఉన్న పరిశుద్ధత నీలోకి ఇవ్వబోతున్నాడు. కానీ దేవుడు చెప్పే మాట ఏంటో తెలుసా? ఆ పావుని నేను చంపేశాను, నా వైపు చూడు, జస్ట్ లుక్ ఎట్ మీ, ఐ విల్ గివ్ మై హోలీనెస్ టు యూ. నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించేది ఏంటో తెలుసా? ఆయన వైపుకు చూస్తే, నమ్మితే. ఈరోజు నమ్మండి, ఎవరైతే ఈరోజు చెడు తలంపులు వస్తున్నాయని అనుకుంటున్నారో ఈరోజు నమ్మండి, సిలువ మీద యేసయ్య దాన్ని కొట్టేశాడు. దాని నుంచి నీకు విడుదల పొందుకోబోతున్నావు. ఆమేన్ చెప్పాలరా? హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను ఎవరైతే మోసం చేశారో, పక్కలో పొడిచారో, పక్కలో ఉంటే పొడిచారు, నీ భార్య అవ్వచ్చు, నీ భర్త అవ్వచ్చు, నీతో ప్రేమగా ఉంటూ నాటకాలు ఆడుతున్నారు, గుర్తుపెట్టుకో, దాన్ని ఆయన సిలువలో జయించాడు. నీ భర్తకు, నీ భార్యకు ఒకలాంటి పరిశుద్ధమైన హృదయము, కఠినమైపోయిన నీ భర్త భార్య హృదయాన్ని దేవుడు మెత్తని హృదయంగా మార్చి నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేయాలి తెలుసా? నమ్మాలి, ఇక్కడ జరిగిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే అక్కడ ఏవేవో చూస్తున్నారు, ఏవేవో పసర్లేస్తున్నారు, బతకట్లే. యేసు ప్రభు దగ్గర మాత్రం బతికిపోయారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏమంటే ఇజ్రాయేలు మార్గముల మీద దేవుడు వెలుగు ప్రకాశింపచేశాడు, వాళ్ళందరూ బతికిపోయారు. ఈరోజు మీరు కూడా నమ్మండి, దేవుడు మీ మార్గాల మీద వెలుగు ప్రకాశింప చేయబోతున్నాడు. ఆమేన్. రక్షణ అనే వెలుగు మీ జీవితంలోకి వచ్చిన గాక, సమృద్ధి అనే వెలుగు మీ జీవితంలోకి వచ్చిన గాక, ఆమేన్. స్వస్థత అనే వెలుగు మీ జీవితంలోకి వచ్చిన గాక, ఆమేన్. విశ్వాసములో ఉన్న నీతి నిన్ను తాకును గాక, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యను మహిమపరచుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏమండి, రోజు వాక్యం వినండి, ప్రార్థన చేసుకోండి. తప్పనిసరిగా దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయనలాగా మనందరినీ మారుస్తాడు. అదే క్రైస్తవ జీవితం.